ఎంత రద్దీ ప్రాంతాల్లో ఉన్నా మీరు కొంచెం జాగ్రత్తగా ఓ పక్కన గమనిస్తే ఓ పక్కన 10 మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటే ఎస్ఐ వీళ్ళు దే ఆర్ బిజీ విత్ ఇన్ చలాన్స్. దే ఆర్ వెరీ బిజీ. చలాన్స్ రాయటంలో, 2 వీలర్స్ ఆపటంలో, బండ్లు ఆపటంలో చాలా బిజీగా ఉంటారు. ట్రాఫిక్ గురించి వాళ్ళకి ఏం పట్టదు. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేస్తున్నాయా, పని చేయట్లేదా, లేకపోతే ట్రాఫిక్ జామ్ అయిందా అంటే ఒకప్పుడు ఆఫీస్ టైమింగ్స్ మార్నింగ్ ఈవినింగే మన హైదరాబాద్ నగరం గురించి ముందు మాట్లాడుకున్నాం. సో బిజీగా ఉండేది అనుకునేది. ఇప్పుడు అలా కాదు. 24/7 ఆల్ రోడ్స్ ఆర్ బిజీ. 24/7 ఆల్ రోడ్స్ ఆర్ బిజీ. సో ఇంత బిజీలో కూడా మీరు ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ పరిగణలో తీసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిమాయత్ నగర్ నుంచి మీరు పంజాగుట్ వెళ్లే వరకు ప్రామాణికంగా తీసుకుంటే మీకు ఒకళ్ళు ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపిస్తారు. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా మీకు ఇందాక చెప్పినట్టు దే ఆర్ బిజీ ఇన్ రైటింగ్ చలాన్స్, నాట్ రెగ్యులేటింగ్ ఇన్ ట్రాఫిక్. దే ఆర్ నాట్ ఇన్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాఫిక్. సరే బానే ఉంది. ఏవో వైలేషన్స్ అయినాయి అంటున్నారు, వాళ్ళు రకరకాల చలాన్లు రాస్తున్నారు, మనం కూడా వితౌట్ ఎనీ హెజిటేషన్ కడుతున్నాం. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ ప్రోగ్రామ్ ద్వారా వ్యూయర్స్ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు పోలీసు అంటే ట్రాఫిక్ పోలీసు ఏ డాక్యుమెంట్లు మన దగ్గర లేవో చలాన చేస్తున్నప్పుడు నెక్స్ట్ టైం ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రొక్యూర్ చేసుకొని మనం ఎందుకు పెట్టుకోవట్లేదు? సపోజ్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు, చలాన్ రాశాడు. డ్రైవింగ్ లైసెన్స్ మనం ఎందుకు నెక్స్ట్ టైం పెట్టుకోవట్లేదు? అంటే లాస్ట్ టైం జరిగిన ఒక ఈ 50% ఆఫర్లో కొన్ని 100 కోట్లు పెనాల్టీ రూపంలో గవర్నమెంట్కి వచ్చిందని లెక్కలు చెప్తున్నాయి. అంటే ఇంత నెగ్లిజెంట్ గా మనం డాక్యుమెంట్స్ ప్రిజర్వ్ ఎందుకు చేసుకోవట్లేదు? బేసిక్ డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్స్, సీ బుక్, పొల్యూషన్, ఇన్సూరెన్స్, ఇవి డాక్యుమెంట్స్ ఇంతే. ఇవి జిరాక్స్ తీసుకొని మనం పెట్టుకోవచ్చు. యూ నీడ్ నాట్ క్యారీ ఒరిజినల్. అలాగే మీ ఫోన్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా హెల్మెట్ ఒకటి యాడ్ అయింది. ఓకే, అంటే ఇన్ని 100 కోట్లు మనం పక్కన ఆపి ఒక అరగంట గంట టైం వేస్ట్ చేసుకోవటానికి కూడా మనం ఇష్టపడుతున్నాం. కానీ ఏ డాక్యుమెంట్స్ వీడు చలాన్ చేస్తున్నాడు అనే విషయం మాత్రం మనం కేర్ తీసుకోవట్లేదు. మోస్ట్ అన్ఫార్చునేట్. అంటే అందరూ యూత్ నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రొఫెషన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్, లేడీస్ కూడా చాలా సందర్భాల్లో ట్రాఫిక్ పర్సన్స్ ఆపి చలాన్ రాయటం చూస్తున్నాం. అంటే వై వీఆర్ సో మచ్ లెథార్జిక్? అంటే ఈ మాట ఎందుకు చెప్పడం జరుగుతున్నదంటే మనమే పోలీసులకు ఊతం ఇస్తున్నాం. అంటే మనమే తప్పు చేసామని తెలిసి కూడా మన రోడ్ల మీద వెళ్తూ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ వాళ్ళని చలాన్ రాయమంటున్నాం. వాళ్ళు మన డబ్బులు వసూలు చేస్తున్నారు. మనం 100 రూపాయలు మిస్ అవుతున్నాం అనే పించింగ్ ఎవరిలో నాకు అనిపించలేదు. అంటే ఒకసారి జరగచ్చు, 2 సార్లు జరగచ్చు. ఇవే డాక్యుమెంట్లు: డ్రైవింగ్ లైసెన్స్, సీ బుక్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, హెల్మెట్. ఈ 5